ఒక అమ్మకు ఒక కన్నే ఉండేది. దాంతో చిన్నప్పటి నుండి కొడుక్కి వాళ్ళ అమ్మ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ కథ లాస్ట్ వరకు వింటే ఎలాంటి వారికైనా కన్నీళ్లు ఆగవు. ఒక పల్లెటూరిలో శాంతి అనే ఒక తల్లికి ఒక కన్నే ఉండేది. భర్త ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఆమె కొడుకు ప్రకాష్ను అల్లారు ముద్దుగా పెంచుతోంది. ఒకరోజు ప్రకాష్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరగడంతో చెప్పా పెట్టకుండా వాళ్ళ అమ్మ అక్కడికొచ్చింది. కానీ అక్కడ ఆ పసివాడి స్నేహితులు, ఏ ప్రకాష్, మీ అమ్మ రాక్షసిలా ఉంది, ఒంటికన్ను అని ఎగతాళిగా నవ్వారు. ప్రకాష్ ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ఇంటికి పారిపోయాడు. అప్పటి నుండి వాడికి వాళ్ళమ్మంటే అసహ్యం మొదలైంది. ఎందుకు వచ్చావు, నా పరువు తీశావని అరిచాడు. ఆమెతో మాట్లాడడం మానేసి చివరికి ఆమె వడ్డిస్తే తిండి కూడా తినేవాడు కాదు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రకాష్ వాళ్ళ అమ్మను వదిలేసి పట్టణంలో పెద్ద ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. ఒకరోజు కొడుకుని చూడాలన్న తపనతో ఆ తల్లి అతని అడ్రస్ పట్టుకుని తలుపు తట్టింది. ప్రకాష్ కూతురు తలుపు తీసి ఎవరు కావాలని అడిగింది. లోపల నుండి ప్రకాష్ వచ్చి ఒంటి కన్నుతో చిరిగిన చీరతో ఉన్న ఆ తల్లిని చూసి, పాప లోపలికెళ్ళు, బిచ్చగాళ్ళొచ్చారని. ఆ పాప లోపలికెళ్ళగానే తల్లి దగ్గరకొచ్చి, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నా పరువు తీయడానికా, ఇది నీ కొడుకు ఇల్లు కాదు, మళ్ళీ ఇటువైపు కనిపిస్తే చంపేస్తాను, వెళ్ళు అని ఆమె ముఖం మీదే తలుపు వేశాడు. ఆమె కన్నీళ్లతో ఆ దారిలోంచి మౌనంగా వెనుతిరిగింది. కొన్ని నెలల తర్వాత ఊరిలో పాత విద్యార్థుల కలయిక జరిగింది. ప్రకాష్ కూడా అక్కడికొచ్చాడు. ఫంక్షన్ ముగిశాక భూమి పత్రాల కోసం ఆ పాత ఇంటికి వెళ్ళాడు. అక్కడ దుమ్ము పట్టిన నేల మీద కదల్లేని స్థితిలో చివరి శ్వాసలో ఉన్న తల్లిని చూసి అమ్మా అనగానే కొడుకును చూసి ఆమె ఎండిపోయిన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఫంక్షన్కి రాలేదులే నాన్నా, నన్ను చూసి నువ్వు మళ్ళీ నీ స్నేహితుల దగ్గర సిగ్గుపడతావని, నీ ఇంటికి కూడా ఇంకెప్పుడు రానులేనన్నా, భయపడుకని ఈ నిజం నీకు ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుందంటూ ఒక నమ్మలేని నిజం చెప్పింది. చిన్నప్పుడు ఒక ప్రమాదంలో నువ్వు నీ కన్ను పోగొట్టుకున్నావు. ఇక నీకు ఆ కన్ను రాదని డాక్టర్లు చెప్పారు. నా బిడ్డ ఈ లోకాన్ని ఒంటి కన్నుతో చూడాలా అని తల్లడిల్లిపోయాను. అందుకే నా కంటిని నీకిచ్చాను నాన్న అని ఆ మాటలు చెబుతూనే కొడుకు ముందే ఆ తల్లి కన్ను మూసింది. అమ్మా అంటూ ప్రకాష్ గుండెలు పగిలేలా అరిచాడు. ఆ క్షణం ఏ రూపాన్ని చూసి అయితే జీవితాంతం అసహించుకున్నాడో ఆ రూపమే తన రూపమని తెలిసి వాడు కుప్పకూలిపోయాడు. ఆమె పాదాలపై పడి నన్ను క్షమించమ్మా అని పిచ్చివాడిలా ఏడ్చాడు. కానీ క్షమించమని అడగడానికి కూడా ఆ తల్లి అక్కడ లేదు. ఈ లోకంలో మనం అసహించుకున్నా మనల్ని ప్రేమించేది ఒక అమ్మ మాత్రమే. వాళ్ళు మన కోసం చేసిన త్యాగాలు మన కంటికి కనపడవు. దయచేసి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని ప్రేమించండి. ఈ క్షణం మీకు మీ అమ్మ గుర్తొస్తే ఈ వీడియోని లైక్ చేసి దయచేసి కామెంట్ బాక్స్లో లవ్ యూ అమ్మా అని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అవేర్నెస్ మరియు మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.